తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2.5% డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడబోతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణం చేశారు. దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతిరోజు 14 లక్షలు మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. అటు రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నట్టు ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్టీసీ కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న డిఏను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2.6% డిఏను ఇవ్వాలని రేపటి నుంచే ఇది వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది. కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. డిఏ అంటే ఆర్టీసీ కార్మికులకు డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై అదనంగా 3.6 కోట్ల 3,60 లక్షల రూపాయల భారం పడుతుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు అందిస్తున్న సేవలకు అనుగుణంగా అంటే సేవలను పరిగణనలో ఉద్యోగులకు ఈ డిఏను ప్రకటించినట్టు పొన్నం వెల్లడించారు. అయితే మహిళా సాధిక దిశగా ఆర్టీసీ వేస్తున్న అడుగులను కూడా పొన్నం ప్రభాకర్ గుర్తు చేయడం జరిగింది. రేపు మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దెకు ఇచ్చే బస్సులను ప్రారంభించనున్నట్టు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మొదటి విడతలోనే 600 బస్సులను ఆర్టీసీ మహిళా సమాఖ్యలకు ఇచ్చి మహిళలకు ఆర్థికంగా మరింత సాధికారత తెచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది. మొదటి విడతలో 600 బస్సులు, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 150 బస్సులను మహిళా సమాఖ్యలకు అందించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.